హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. సో ఇది వచ్చేసి కొత్త శారీ అండి. ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. ప్యారెట్ గ్రీన్ అండి, చాలా లైట్ ప్యారెట్ గ్రీన్ అనలే, ఫుల్ లైట్ వెయిట్ అండి. బార్డర్ వచ్చి పింక్ వచ్చింది. సో నాకు చాలా బాగా నచ్చింది శారీ. ఇయర్ అన్ని కూడా ప్యారెట్ గ్రీన్సే అవుతున్నాయి అనుకోకుండానే. ఇది వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్, శారీలో బ్లౌజ్ కాదండి, వేరే సెపరేట్ గా ఉంది. దానికి ఫుల్ వర్క్ అది వచ్చింది. నేను అది స్టిచ్ చేయించలేదు, ఆల్రెడీ నా దగ్గర పింక్ మ్యాచింగ్ ఉందని చెప్పేసి వేసుకున్నాను. అలానే నిన్న 31st నైట్ నేను రంగోలీ డిజైన్స్ అవి పెద్దగా వేయలేదండి. గుమ్మంలోని కిషాంత్తో సరిపోయింది నాకు. వాడు పడుకున్న తర్వాత నేను అప్పుడు ముగ్గులు అవి స్టార్ట్ చేశాను. సో మాక్సిమం నాకు తెలిసి 9:30కి స్టార్ట్ చేశాను, 11:30కి కంప్లీట్ అయింది. అలానే బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా అపార్ట్మెంట్ లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈ ఇయర్ పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు నేను, అందుకని ఆ వీడియో ఏమి నేను మీతో షేర్ చేసుకోలేదు. ఓన్లీ నేను ఈ రంగోలీ డిజైన్స్ గుమ్మంలో ఎలా వేసాను ఏంటి అనేది మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నచ్చితే ఎలా ఉందన్నది కామెంట్ చేసి మాత్రం చెప్పడం మర్చిపోకండి. అలానే నేను ఉప్పాడ వెళ్ళినప్పుడు పట్టు చీరలు అవి తీసుకున్నాను కదండి, శారీస్ మీతో షేర్ చేసుకున్నాను. బ్లౌజెస్ వర్క్ అది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానని చెప్పాను అని. అంటే రీసెంట్ గా మా మేనకోడలు మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు ఆ శారీస్ అలానే వర్క్ కూడా చూసారు కాబట్టి చాలా. సో నేను ఈ వీడియోలో చూపించానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఈరోజు స్పెషల్స్గా గారెలు వేద్దామని చెప్పి నైట్ 11కే నేను మినపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి. దాన్ని బాగా వాష్ చేసుకుని గ్రైండర్లో వేసుకున్నాను. చాలామంది అడిగారు. గ్రైండర్లో వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుని ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ గారెలు వేసుకునేటప్పుడు బాగా వస్తాయి. సో ఈలోపు గారెల్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటో అలానే పల్లీలు కొత్తిమీర వేసి చట్నీ కింద చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. అలానే నెక్స్ట్ చింతపండు పులిహోర ప్రిపేర్ చేద్దామని చెప్పి చింతపండును తీసి నానబెట్టి ఉంచుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత 1 గ్లాస్ వాటర్ని వేసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. అది బాగా చిక్కగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక హోల్స్ ఉన్న స్ట్రెయిన్లోకి తీసుకుని మనం ఈ చింతపండు గుజ్జు అంతటిని కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ గిన్నెలో అనేది ఈ చింతపండు గుజ్జు అనేది రెడీ అవుతుంది. సో నేను తాలింపు అవి కూడా ఇవన్నీ పోపులు అవి ఫ్రై చేసేసుకున్నాను. మార్నింగే నేను రైస్ కూడా కుక్ చేసేసుకున్నాను. ఇందులో వేసి తర్వాత మీకు పులుపుని తగ్గట్టుగా ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత నేను క్షీరన్నం చేయడం కోసం నేను రైస్ కుక్కర్లో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. బాగా మెత్తగా బాయిల్ చేసుకోవాలండి. నేను ఒక 4 విజిల్స్ వేయించుకున్నాను. తర్వాత బాయిల్ చేసి ఉంచుకున్న మిల్క్ని యాడ్ చేసుకుని తర్వాత నేను కొద్దిగా
సగ్గు బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 15 మినిట్స్ బాగా చిన్న సగ్గు బియ్యం తీసుకున్నాను. వాటిని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుండగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ బెల్లం పౌడర్ని అలానే కొద్దిగా షుగర్ని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు లేదు టోటల్గా బెల్లం పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. సో ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు కిస్మిస్లను నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా బాగా ఫ్రై చేసి వీటిలో కలుపుకుందాము. క్షీరన్నంలోనే రైస్ కీర్ అంటారు కదా, సో ఇందులో కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదేనండి ఈరోజు స్పెషల్స్. రిత్విక్ స్నానం అయిపోయింది. స్వీట్స్ అవి దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకున్నాడు. ఈ రెసిపీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను. ఈ లోపు స్వీట్స్ నువ్వు పెట్టేసుకుని దండం పెట్టుకుని అన్న అని చెప్పాను అనమాట తనకి. సో నేను ఇప్పుడు ఈ గారెలు అవి కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇందాక చెప్పాను కదా, బ్యాటర్లో మనం సాల్ట్ తగినంత వేసుకుని జీలకర్ర వేసుకుని బాగా కలుపుకుని ఈ విధంగా గారెల కింద వేసుకోవాలి. మీకు ఉల్లి గారెలు కావాలనుకుంటే నా ఛానల్లో చెక్ చేసుకోండి. అలానే మా హస్బెండ్ స్వీట్స్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దేవుడి దగ్గర దండం పెట్టుకున్నానండి. పూజ అది పెద్దగా ఏం చేసుకోలేదు, జస్ట్ ఫార్మాలిటీకి దండం పెట్టుకున్నాను అంతే. ఈరోజు మగ్గం వర్క్లో ఎలా చేయించుకున్నాను నేను బ్లౌజెస్ పైన అన్నది షేర్ చేస్తానని చెప్పాను కదండి. సో మీ ముందుకు నేను బ్లౌజెస్ తీసుకుని వచ్చాను. సో 2 శారీస్ నాకు ప్యారెట్ గ్రీన్ వచ్చినాయి అని చెప్పాను కదండి. ఆ 2 బ్లౌజెస్ లో నేను ఒక బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేయించాను, అంటే వర్క్ అది చేయించాను. అంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను ఇది. సో 2వ బ్లౌజ్ వచ్చేసి ఎల్బో వరకు పెట్టించి వర్క్ చేయిందని అని చెప్పేసి ఆగిపోయాను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా వర్క్ చేయించాము. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు వైలెట్ కలర్ శారీ వచ్చింది. ఆ రోజు మీకు చూపించాను కదండి, ఇక్కర్త పట్టు అని చెప్పాను. సో ఆ శారీలో బ్లౌజ్ అండి ఇది. పింక్ శారీ మీద, మీరు మ్యారేజ్ లో చూసిన పింక్ శారీ మీదకి వేసుకున్నాను. యాక్చువల్ గా శారీలో బ్లౌజ్ నేను స్టిచ్ చేయించలేదు, అది ఎల్బో వరకు నేను హ్యాండ్స్ పెట్టించుకుని దానిపైన వర్క్ చేయిందని చెప్పేసి ఆగిపోయాను. సో ఇక్కడ రాజోల్ పక్కన తాటిపాకలోని సాదిక్ మగ్గం వర్క్ అని చెప్పి పోస్ట్ ఆఫీస్ పైన వర్క్ చేస్తారండి. వాళ్ళు రీసెంట్ గానే స్టార్ట్ చేశారు, 6 మంత్స్ అయిందంటండి. సో ఫస్ట్ నేను ఈ బ్లౌజ్ ఇచ్చి చూసాను, నాకు బాగా నచ్చిన తర్వాత మెటీరియల్ ఎలా ఉంది, వర్క్ అది ఎలా చేస్తున్నారని చెప్పి నేను బాగా అబ్జర్వ్ చేసి నాకు నచ్చిన తర్వాత నేను స్టిచ్చింగ్ ఇచ్చాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో దీని కాస్ట్ వచ్చేసి 2200 తీసుకున్నారు. 2200 తీసుకున్నారు. సో ఫ్రంట్ ఈ టైప్ లో వచ్చిందండి. అంతా కూడా ఫ్లవర్స్ లీవ్స్ తోటి ఈ మోడల్ పెట్టించాను. నాకు ఎక్కువగా వర్క్ లోని స్టోన్స్ అవి ఎక్కువగా ఉండకూడదండి, అంతా కూడా థ్రెడ్ వర్కింగే ఉండాలి. అంతా కూడా నేను ఈ విధంగా థ్రెడ్ వర్కింగ్ పెట్టించుకున్నానండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ఎక్కడైనా చిన్న చిన్న వాయిస్ వినిపిస్తుందా? అవును, మా కిషాంత్ ఇక్కడే ఉన్నాడు. సో ఇక్కడే ఉన్నాడండి మా కిషాంత్ బంగారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. మీ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నా. సో చూసారు కదండి, ఫస్ట్ బ్లౌజ్ ఈ విధంగా ఉంది. ఇది 2200 అని చెప్పాను కదండి. ఇదంతా కూడా మగ్గం వర్కే. నాకు స్టోన్స్ పెద్దగా నచ్చదు, అంటే హెయిర్ అది కూడా బాగా వాటికి పట్టేస్తుందని చెప్పి తక్కువగా పెట్టించుకున్నాను. ఇవి కూడా వేరే సెపరేట్ స్టోన్స్ అండి, అంటే ఇప్పుడు చైన్ మోడల్ వస్తుంది కదా, అదైతే హెయిర్ కి పట్టేస్తుందని చెప్పి వద్దని చెప్పాను. ఈ మోడల్లో కుట్టారు. సో చూసారు కదండి. లేదు నాన్న బజ్జం, నేను వర్క్స్ అవి చూపిస్తుంటుంటే చూసారు కదా ఎలా పేచి పెడుతున్నాడు. యాక్చువల్ గా తను పడుకున్నాడని స్టార్ట్ చేశాను, లేచాడు. లేదు లేదు, ఇలా చూడండి ఫ్రెండ్స్, చూడు ఎలా పిలుస్తున్నారు, చూడు ఒకసారి. లేదు బజ్జు నాన్న. సో చూసారు కదండి ఫస్ట్ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది. చూడు ఫ్రెండ్స్, వీడికి పళ్ళు వస్తున్నాయండి చిన్న చిన్నగాని. నన్ను ఎలా ఖర్చు చేస్తున్నాడు ఈ మధ్యన. టీచర్స్ కొన్నానండి, వాడితో ఆడుకుంటున్నాడు, పైగా నాతో కూడా ఆడుకుంటున్నాడు. ఓకేనండి, నేను వీడిని నిద్రకు వచ్చేసి మళ్ళీ వస్తాను. ఓకేనా?
ఓకేనండి, మా ఓన్ నిద్రపుచ్చి వచ్చాను. సో చూసారు కదండి, ఫస్ట్ బ్లౌజ్ ఈ విధంగా ఉంది. ఈ శారీకి మనం ఏం చేయాలంటే శారీ అలానే బ్లౌజ్ కూడా మనం ఫుల్ ఎలా అయితే కొంటామో ఆ విధంగా మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కాంబినేషన్ చూసి ఈ విధంగా వర్క్ చేస్తారండి. వాళ్ళు క్యాటలాగ్స్ ఇస్తారు, ఆ క్యాటలాగ్ ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ టైప్ లో కావాలి, డిజైన్స్ అన్ని కావాలనుకుంటే హెవీగా ఉండే బార్డర్స్ చూస్తే ఒక కాస్ట్ ఉంటుంది, సింపుల్ గా ఒక రేంజ్ లో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కో రేంజ్ లో ఉంటాయండి కాస్ట్ వచ్చేసి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, దీని కాస్ట్ వచ్చేసి 2200 అన్నారు. సో ఎలా ఉందో చెప్పండి. చాలా సింపుల్ గానే పెట్టించుకున్నాను. సో మనం మళ్ళీ దీనికి మన మెజర్మెంట్ సరిపోయే బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవాలి బయట మిషన్ దగ్గర. దీన్ని సో మిషన్ అది చేస్తారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ దగ్గరికి మనం ఏదైతే మెజర్మెంట్ కి సరిపోయే మనం వేరే సెపరేట్ గా బ్లౌజ్ ఇస్తే దాన్ని చూసి మనకి ఈ విధంగా స్టిచ్చెస్ ఇస్తారు. సో నేను ఒక బ్లౌజ్ అనేది పట్టుకుని వెళ్ళాను నేను ఎగ్జాంపుల్ కి. సో దాని మెజర్మెంట్స్ ప్రకారం మనకి ఈ విధంగా వర్క్ చేసి ఇచ్చారు. నేను దీన్ని తీసుకుని మళ్ళీ నేను మెషిన్ దగ్గరికి తీసుకుని వెళ్ళానండి, వాళ్ళు స్టిచ్చెస్ ఇచ్చారు. యాక్చువల్గా నార్మల్ టైంలో ఒక రేంజ్ లో ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చెస్, అంటే ఇక్కడ మాకు 250 అండి మామూలు లైనింగ్ బ్లౌజ్. అదిని మనం బయట అది ఇలా వర్క్ చేయించుకుని తీసుకువెళ్తే దాన్ని చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వర్క్ చేసి కట్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి 300 తీసుకుంటారు. సో చూసారు కదండి ఫస్ట్ బ్లౌజ్ ఏ విధంగా ఉందా అన్నది చూసారు కదండి. అలానే సెకండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఆ రోజు నేను మా మేనకోడలు మ్యారేజ్ లో కట్టుకున్నాను కదండి ఎల్లో శారీ, దాని మీద బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది. సో మీకు చూపించాను కదండి ఆ రోజు చెక్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి, శారీలో బ్లౌజ్ అనండి. సో చాలా మంది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను అనుకున్నారు, కానీ కాదండి, ఇది కూడా నేను వర్క్ చేయించాను అక్కడే సేమ్ ప్లేస్ లోనే. యాక్చువల్ గా వాళ్ళ దగ్గర క్యాటలాగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. పికాక్స్ అండి ఇవన్నీ కూడా, నెమలి పించాలన్నీ కూడా నెమలి కురివిప్పినట్టుగా ఉంది. సో హెవీ వర్క్ చేయించాను, దీని కాస్ట్ వచ్చేసి 4300 అండి. సో హెవీ వర్క్ చేయించాను. సో వాళ్ళు ఇంకా ఎక్కువే చెప్పారు. సో బ్లౌజ్ హ్యాండ్స్ నేను ఇలా ఎల్బో వరకు పెట్టించుకున్నాను, దీనికి ఈ విధంగా వర్క్ చేశారు హ్యాండ్స్ కి. అంటే శారీ చూడడానికి లుక్ చాలా బాగుంది కదా, దానికి కాంబినేషన్ గా హైలైట్ గా కనిపించాలని చెప్పి హెవీ వర్క్ చేయించుకున్నానండి. ఇందులో కూడా కుందన్స్ పెద్దగా వద్దని చెప్పాను, అంతా కూడా థ్రెడ్ వర్కే చేశారు, అందుకని మనకి ఎక్కువ కాస్ట్ తీసుకున్నారు. సో ఇవి ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా నేను శారీలో బ్లౌజేనండి, రెడీమేడ్ కాదు ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 4300. సో ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి. ఈ బ్లౌజ్ కోసం చాలా వెయిట్ చేశారు అందరూని, చాలా మంది అడిగారు శారీ బ్లౌజెస్ షేర్ చేయండి అని చెప్పి. నేను అందుకనే నేను న్యూ ఇయర్ అయినా కూడా ఈ రోజు నేను ఈ వీడియో అనేది చూపించేస్తున్నాను. సో ఈ విధంగా పికాక్స్ వర్క్స్ తో వచ్చింది. నేను వాళ్ళ దగ్గర ఉన్న క్యాటలాగ్స్ నేను చూసి సెలెక్ట్ చేసుకున్నాను, డిజైన్ నాకు బాగా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూసారు కదండి, ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి. సెకండ్ బ్లౌజ్ చూసారు కదా, నేను ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. థర్డ్ బ్లౌజ్ నేను ఆ రోజు మీకు చెప్పాను కదండి, టిష్యూ శారీ ఒకటి వచ్చింది కదా. యాక్చువల్ గా శారీలో నేను రన్నింగ్ లో వచ్చింది బ్లౌజ్ అని చెప్పాను, అది నేను తీసుకున్న బ్యాగ్ లోనే ఉండిపోయిందండి బ్లౌజ్, అంటే విడిగా అందులోంచి పడిపోయింది. సో నేను తర్వాత చూసుకున్నాను, నేను ఆ రోజు చెప్పలేదు ఇంకా. ఆ రోజు గ్రే కలర్ బ్లాక్ శారీ తీసుకున్నాను కదండి, దానిపైన బ్లౌజ్ నేను ఈ విధంగా స్టిచ్ చేయించాను, అంటే వర్క్ ఈ విధంగా చేయించాను. సో మిర్రర్ వర్క్ ఉన్నాయి అంతే కూడా, ఈ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ మిర్రర్స్ అండి, ఇవన్నీ కూడా ఈ స్మాల్ సైజ్ ఏంటి పెద్దవి ఏంటి అన్ని కూడా మిర్రర్ వర్క్ అయినండి. ఇవి నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అది చెప్పాను కదండి ఉప్పాడలో ఫ్యాన్సీ అని చెప్పాను కదా, యాక్చువల్గా అది టిష్యూ శారీ అండి, టిష్యూ ఉంటుంది అందులో. సో ఇలా కుట్టించాను సింపుల్ గానే. సో దీని కాస్ట్ వచ్చేసి 1600 అండి. బాగుందండి, ఎలా ఉందనేది నాకు ఇది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంకా నేను ఈ బ్లౌజ్ అనేది యూజ్ చేయలేదు, బట్ నేను ఈ శారీ అది యూజ్ చేసిన తర్వాత నేను ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి, సో శారీ అది యూజ్ చేసిన తర్వాత ఫోటో అనేది నేను మీకు చూపిస్తాను ఎలా ఉందా అన్నది. ఓకేనండి, నచ్చిందా? సో ఎలా ఉందా అన్నది ఇది కూడా కామెంట్ చేసి చెప్పండి.
చూడలేదు ఆ రోజు నేను. ఈ బ్లౌజు అంటే బ్యాగ్ లో మేము తెచ్చుకున్న బ్యాగ్ లో ఉండిపోయింది, షాపింగ్ చేసిన బ్యాగ్ లోనే ఉండిపోయింది. అన్ని చూసాను, శారీ లెంత్ అది చూస్తే సరిపోయింది. సో రన్నింగ్ లో అని చెప్పాను, మిస్టేక్ చేశాను, ఏంటి ఏమనుకుంటారని చెప్పి అనుకున్నాను. యాక్చువల్ గా బ్యాగ్ లో ఉండడం వలన నేను ఇలా ఈ విధంగా స్టిచ్ చేయించాను. సో దీనికి నాకు గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారండి. శారీలో గోల్డ్ కలర్ బార్డర్ బాగోదు అంటే, నాకు టిష్యూ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ తో ఇచ్చారు నాకు. ఈ బ్లౌజ్ బ్లాక్ పీస్ మీద గోల్డ్ కలర్ వచ్చింది. నేను దాన్ని తీయించేసి కట్ చేయించేయండి, దానిపైన వర్క్ చేయకండి అని చెప్పి వాళ్ళకి షాప్ లో చెప్పి, ఇది కూడా నేను క్యాటలాగ్ లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా ఇవన్నీ కూడా నేను క్యాటలాగ్స్ లో సెలెక్ట్ చేసినానండి. మీకు ఆన్లైన్ లో కూడా చాలా మంది పెడుతున్నారు మోడల్స్, అవి కూడా మీకు యూజ్ అవుతాయి. సో మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా డిజైన్స్ వచ్చేసాయండి ఇప్పుడు. చాలా వాళ్ళు వర్క్ చేయడం గ్రేట్ అసలు. ఏది చూసినా కూడా అంటే మనం తీసుకున్న వర్క్ ని బట్టి ఆ రేంజ్ అనేది ఉంటుంది, కాస్ట్ అనేదండి. సో చూసారు కదండి, నేను ఉప్పాళ్ళలో తీసుకున్న శారీ పైన బ్లౌజెస్ ఎలా ఉన్నాయని నేను మీకు ఈ రోజు చూపించాను కదండి. చూసారు కదా ఎలా ఉన్నదని. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, చూసారు కదా ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్స్, అలానే రంగోలీ డిజైన్స్ అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అన్నది చూసారు కదండి. అలానే నిన్న 31st దేవి గారి బర్త్డే అండి. యాక్చువల్ గా నిన్న వీడియో అనేది ఏది అప్లోడ్ చేయలేదు కాబట్టి విషెస్ చెప్పలేదు, సో ఏమీ అనుకోకండి. ఓకే దేవి గారు, మీకు మా తరపు నుండి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.